వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా కోరుట్లలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభం. తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసిందన్న మంత్రి హరీష్ రావు. సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం. సీఎం కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనం సీఎం బ్రేక్ఫాస్ట్ పథకమన్న మంత్రి జగదీష్ రెడ్డి. నారాయణపేట నియోజకవర్గంలో సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభం. విద్యార్థులలో పౌష్టికాహార లోపానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రారంభించారన్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం జగన్. జాతీయ విధానం మరియు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తీసుకున్న చర్యలపై వివరణ. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసిందని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడుతూ, ఆనాడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అంటే నేడు సర్కార్ దవాఖానకే వెళ్తా అనే పరిస్థితి వచ్చిందని మంత్రి తెలిపారు. కోరుట్ల పట్టణానికి సిటీ స్కాన్ సెంటర్తో పాటుగా మరో 3 డయాలసిస్ బెడ్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనకు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు చర్చ పెడదామా అంటున్నారు. అది చాలా సంతోషం. మీ వెల్కమ్. ఆనాడు మీరు అందరూ మీరే సాక్ష్యం, ఎవరో కాదు కదా, మీరే నిర్ణయం తీసుకోండి. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మన బట్ట కోసం మీకు వెళ్ళయా. ఆనాడు కరెంటు రావాలంటే కళ్ళల్లో వత్తులేసుకొని చూసినాం. ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంట్ అని దాన్ని ఉత్త కరెంటు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మా తమ్ముళ్ళు బొంబాయికో దుబాయ్కో బతకపోతే మా చెల్లెళ్ళు మరి రాత్రి పూట కరెంటు పెట్టడానికి బావుల దగ్గరికి భయపడుకుంటా పోయినటువంటి రోజులు. దొంగలు ఉంటాయేమోనండి, బంగారం అంతా ఇంత పెట్టి టార్చ్ లైట్ పెట్టుకొని బావి కాడ కరెంటు పెట్టడానికి పోయిన రోజులు మర్చిపోయినామా? ఆ రోజు కరెంటు రాత్రి పూట పెట్టపోయి పాములు గుట్టి తేలు గుట్టి కరెంటు షాకులు కొట్టి ఎన్ని ప్రాణాలు పోయినాయో కాంగ్రెస్ హయాంలో మనకు తెలియదా? ఇలా పరిస్థితి ఉందా? ఆ రోజు ఎప్పుడు వస్తుందో దొంగలు వచ్చే కరెంటు కోసం రాత్రి పూట బావి కాడ తువ్వాలు వేసుకొని పండుతున్న రోజులు. కానీ ఇవాళ పగటి పూట నాణ్యమైన కరెంట్ ఇచ్చి కరెంటు బాధలు ఇచ్చింది కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా ఆలోచించండి. ఆ రోజు మరి ఆనాటి కరెంటు బాగుందంటే కాంగ్రెస్ కోటేద్దాం, ఇవాళ కరెంటు బాగుందంటే బీఆర్ఎస్ పార్టీ కోటేద్దాం. ఆలోచించండి మీరు. మరి అదేవిధంగా ఆ రోజు త్రాగునీరు ఎరువు బస్తాలు కావాలంటే పోలీస్ స్టేషన్ ముందు లైన్లో నిలబట్టే తప్ప సంచులు దొరకలేదు. రేవంత్ రెడ్డి గారు పాత 10 ఏళ్ల పాలన బాగుందంటున్నారు. అప్పుడు ఆడున్నావు రేవంత్ రెడ్డి. ఆనాటి 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన తెలుగుదేశం. నువ్వు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిన రికార్డు నువ్వు ఏమన్నావు? రాజశేఖర రెడ్డి గారు చనిపోతే పావురాల గుట్టలో పావురం ఎక్కిపోయింది రాజశేఖర రెడ్డి గారు మాట్లాడలేదు. ఆ రోజు నోరేమోరా. ఆ రోజు ఏం మాట్లాడినావు? ఇవాళ కాంగ్రెస్ పాలన బాగుందని మాట్లాడినావు. ఏది నిజం? నువ్వు నాడు మాట్లాడింది నిజమా? నేడు మాట్లాడింది నిజమా? నాడు మాట్లాడింది నిజమైతే ఇక చర్చనే లేదు, కాంగ్రెస్ పాలన బాగానే లేదు. ఇవాళ నేడు మాట్లాడింది నిజమైతే నువ్వు ఊసర వెళ్ళకే ఊసర వెళ్ళి మరి పూటకొచ్చి మాట్లాడతావు. నువ్వు ఇంత చూడా మాటలు మాట్లాడితే ప్రజలు అంత అమాయకులు కాదు, ప్రజల్లో క్లారిటీ ఉంది. ఇవాళ డాక్టర్ సంజయ్ ఒక యువకుడు, ఉత్సాహవంతుడు. ఇవాళ ఆయన చెయ్యి పడితే న్యాయమైతుందని ఎంతో మంది పేషెంట్ చూస్తారు. నేను ఏదో ముఖస్తుడికి చెప్తలేను. మా సిద్దిపేట పేషెంట్లు ఎంతో మంది నా దగ్గరకు వచ్చి ఒక్కసారి సంజయ్ సార్ ఫోన్ చేసిన అపాయింట్మెంట్ ఇవ్వమంటారు. ఒక్కసారి డాక్టర్ సంజయ్కి చెప్పండి ఎంతో మంది పేషెంట్లు నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అంత చేతి నిండా పని, జేబు నిండా పైసలు విడిచిపెట్టుకొని ప్రజా సేవ కోసం వచ్చినటువంటి ఒక యువకుడు డాక్టర్ సంజయ్ గారు. అలాంటి బాగా చదువుకున్నవాడు, విద్యావంతుడు, సమాజం తెలిసినవాడు.
అలాంటి వారిని మనం శాసనసభ్యుడిగా గెలిపించుకుంటే ఇంకా మన కోరుట్ల నియోజకవర్గం అద్భుతంగా మనం అభివృద్ధిలో ముందుకు పోవచ్చు. మరి మీరందరూ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనం సీఎం బ్రేక్ఫాస్ట్ పథకమని సూర్యాపేట శాసనసభ్యులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించిన మంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందించే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఇలాంటి అల్పాహార పథకం ఎక్కడా లేదన్నారు. సీఎం బ్రేక్ఫాస్ట్తో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తుందని, స్కూల్స్లో డ్రాప్అవుట్స్ తగ్గించి విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పుకు బ్రేక్ఫాస్ట్ పథకం నాంది పలకనుందని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యను అభ్యసిస్తున్న ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ అల్పాహార పథకాన్ని అందించడానికి ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాన్ని ఈరోజు సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ పథకం ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3,139 పాఠశాలల్లో 2,48,409 మంది పిల్లలు, పాఠశాల విద్యార్థులు ఈ పథకాన్ని అందుకోబోతూ ఉన్నారు, అల్పాహారాన్ని అందుకోబోతూ ఉన్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో 950 పాఠశాలల్లో 67,240 మంది విద్యార్థులు, యాదాద్రి జిల్లాలో 721 పాఠశాలల్లో 46,300 మంది విద్యార్థులు, ప్రస్తుత నల్గొండ జిల్లాలో 1,468 పాఠశాలల్లో 1,33,854 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా అల్పాహారాన్ని అందుకోబోతూ ఉన్నారు. నారాయణపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే చిన్నారుల్లో తలెత్తేటటువంటి పౌష్టికాహార లోపానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ పేరుతో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లుగా తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పాఠశాల చొప్పున మొత్తం 119 చోట్ల పథకాన్ని ప్రారంభించామన్నారు. ఉన్నప్పుడు ట్రై చేసినాం ఫోన్ చేస్తున్నాను. బాక్స్ తెచ్చేసి పెట్టాలి. ఉంది సార్ కాదు అందులో ఇస్కాన్ వాళ్ళకి తయారు చేస్తే బాగుంటుంది.
రేపేనమ్మా రేపేం పెడతారమ్మా ఇప్పుడు మేము రేపు పొంగల్ సాంబార్ పొంగల్ సాంబార్ కూరగాయల పులావ్ పెరుగు చట్నీ రేపు రేపు కూడా వస్తా రావచ్చా రేపు కూడా నేను పెడతారా నాకు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా ఆధ్వర్యంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గడిచిన 4 దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతోందన్నారు. ఈ ప్రాంతాల్లో జాతీయ విధానం మరియు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తీసుకున్న చర్యలు, అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు స్థానిక ప్రజల హక్కుల పరిరక్షణ వంటి బహుముఖ విధానం సానుకూల ఫలితాలను అందించిందని అన్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మద్దతుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోందని తెలిపారు. తనకు ఆర్ఎస్ఎస్తో సంబంధం లేదని చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయంకు వచ్చి ప్రమాణం చేయాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డికి ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సవాల్ విసిరారు. ఓవైసీలు మహారాష్ట్ర నుంచి వచ్చారన్న కాంగ్రెస్ నాయకుల మాటలపై ఓవైసీ ఘాటుగా స్పందించారు. పాతబస్తీ బండ్లగూడలో సాలేరా మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కేజీ2 పీజీ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్లో చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే సాలారే మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ అక్బరుద్దీన్ ఓవైసీ అట్టహాసంగా ప్రారంభించారు. తమ తాత ముత్తాతలందరూ కూడా భారతదేశంలోనే పుట్టామని, మరి సోనియా గాంధీ ఎక్కడ పుట్టిందో చెప్పాలని ఎద్దేవా చేశారు. జాతీయ నాయకులతో పాటు చాయ్ వాలా అయినా మరో గాంధీ అయినా సరే తమ మాటలకు తిరుగుండదన్నారు. తాము ఎవరిని కూడా కించపరుస్తలేమని, తమను కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ, సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్, శివసేన పార్టీలు ముస్లింలకు శత్రువులన్నారు. अकबर ओवैसी की आवाज पहुंचती थी. एक वक्त था जब हमारा बयान दुनिया को सुनाई देता था, और अब ये वक्त है कि हमारा काम दुनिया को दिख रहा है. और जो लोग ये समझ रहे थे कि हमारी गर्दनों को झुकाएंगे, तो हमने उनको मजबूर कर दिया गर्दनों को उठाकर हमारी इमारतों को देखने के लिए. ये ऐसी इमारत, बता दो, मैं पूछना चाहता हूं, बता दो कोई है
हिंदुस्तान में कोई है तो आ जाए सामने और बता दे कि ऐसी इमारत किसी ने बनाई है गरीबों के लिए, मुसलमानों के लिए, तो आए और बता दे और कह दे। तो अकबरुद्दीन ओवैसी अपनी सियासी जिंदगी से किनारा कशी इख्तियार करने के लिए तैयार है। ये लोग करते तो कुछ नहीं, लेकिन सिर्फ इल्जाम मजलिस इत्तेहाद अल मुस्लिमीन पर इल्जाम लगाना, तोहमतें लगाना और पूछना कि क्या किया क्या किया। अरे मजलिस ने क्या नहीं किया? दवाखाने हैं, कॉलेजेस हैं, और फिर ये सालार मिल्लत एजुकेशन ट्रस्ट के ज़ेर इंतजाम चलाए जाने वाले स्कूलों में 15,000 बच्चे मुफ्त तालीम हासिल कर रहे हैं। क्या ये अपने आप में एक कारनामा या काम नहीं है? मैं पूछना चाहता हूं, अपने दिल पर हाथ रखकर बता दो कि अपने पड़ोसी की मदद करने वाले बहुत कम हैं, अपने भाई के बच्चों को पढ़ाने वाले कम हैं, लेकिन अकबरुद्दीन ओवैसी 15,000 बच्चों को मुफ्त तालीम दे रहा है और फिर भी पूछते हैं कि क्या किया। अरे डॉक्यूमेंट्री का आगाज हुआ। కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఇండియా కూటమి భాగస్వామితో చర్చించి ఎన్నికలకు వెళతామన్నారు మాజీ మంత్రి రఘువీర. అనంతపురం మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురంలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎప్పుడున్నటువంటి పరిస్థితుల్లోనే బీజేపీ ప్రభుత్వం మారితేనే ఇండియాకు మేలు జరుగుతోందని అన్నారు. తాము అధికారంలోకి వస్తే మాత్రం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి చివరి గ్రామం వరకు కూడా నీళ్లిస్తామన్నారు. 2014 వరకు బాగా జరిగింది. ఆ మధ్యలో తర్వాత మందకొడిగా జరిగింది. మేము కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే చేశాం 2014 వరకు. కాలువలు 80% పూర్తి చేసినాం. కానీ దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా జాతీయ ప్రాజెక్టుగా తీసుకొని ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలి. దురదృష్టం అటు బీజేపీ, ఆనాడు ఉన్న టీడీపీ ప్రభుత్వం, ఈనాడు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం, వీళ్ళందరూ కూడా దాగుడు మూతలాడి ఇంతవరకు దాని పూర్తి కాకుండా ఉంది. ఈరోజు వ్యయం పెరిగింది అని గగ్గోలు పెట్టి ఉపయోగం ఏంటి అంటాను. మేము ఆ రోజు చెప్పింది 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని. ఈ రాష్ట్రం యొక్క దురదృష్టమో లేకపోతే మా దురదృష్టమో తెలుసు, కానీ 2014లో మళ్ళీ మేము ఎన్నిక అయ్యి ఉండింటే 2019కి పూర్తి చేసేటువంటి వాళ్ళు. ఇప్పటికే దాని ఫలాలు సంపూర్తిగా వచ్చేటువంటిది. ఎప్పుడైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేదో కృష్ణా జలాలు మరింత పుష్కలంగా పూర్తిగా మనం వాడుకునేటువంటి అవకాశం కూడా ఉండేది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఆనాడు మీరు తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పేశారు. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలివి తక్కువతో ఆ రోజు తీసుకున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్టు పూర్తి అవడానికి 15,000 కోట్లు ఎక్కువ అవుతుందా, 50,000 కోట్లు ఎక్కువ అవుతుందా? పార్లమెంట్ చట్టం చేసింది, ఎందుకు ఇన్ని డ్రామాలు ఆడుతున్నారు? దాన్ని వెంటనే పరిపూర్తి చేయాలి. మీకు ఇంకా ఉన్నటువంటి టైం ఇంకా 5 మాసాలు. మీరు పూర్తి చేయకపోతే కాంగ్రెస్ ఆధ్వర్యంలో వచ్చేటువంటి ఇండియా ప్రభుత్వం 2 సంవత్సరాల్లో, మేము వచ్చిన 2 సంవత్సరాల్లో 100కి 100 పాళ్ళు చివరి ఎకరం వరకు, చివరి గ్రామం తాగునీటి వరకు ఇచ్చేటువంటి కార్యక్రమం మేము టేకప్ చేస్తాం. తెలంగాణలో రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ బలం పడుతోంది. 6 గ్యారెంటీలు సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు
లక్షలాది మంది సభలో హైదరాబాద్లో ఇచ్చినటువంటి ఆ గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ అక్కడ చేయవలసిందంతా ఒకటే పార్వతీపురం మన్యం జిల్లా చిన్న మేరంగి కురుపాం బత్తిలిలోని నిర్మాణంలో ఉన్న నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతనంగా నిర్మాణం చేపట్టినటువంటి భవనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనంతరం పెండింగ్లో ఉన్నటువంటి పనులను త్వరగా పూర్తి చేసి చూపించాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అనంతరం ఆయన కురుపాం నుండి బయలుదేరి బత్తిలిలోని ఉన్నటువంటి నూతనంగా నిర్మాణం చేస్తున్న పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అడిషనల్ ఎస్పీ ఓ దిలీప్ కుమార్ ఉన్నారు. ₹1 కోటి వర్క్ అండి. ఇది ఒక 50 లక్షలు వర్క్ చేశారనుకోండి. 50 లక్షలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెలలో మధ్యాహ్న భోజన కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేస్తున్న నిరవధిక సమ్మెను మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డీసీసీ సభ్యులు గట్టు బాణేష్ మాట్లాడుతూ పాఠశాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిడ్ డే మీల్స్లో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత, మధ్యాహ్న భోజన కార్మికుల ఐక్యత. గౌరవ వేతనం కొద్దు, కనీస వేతనం కావాలి. గౌరవ వేతనం మాకొద్దు. మధ్యాహ్నం భోజనం వండబట్టి మాకు 22 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మేము వండేటప్పుడు రూపాయలతో ఉండే, ఇప్పుడు ₹4, ₹5 ఇస్తాను, గుడ్డుకు 4 ఇస్తాను. రూపాయలు ఇస్తే పెట్టేది 15 రూపాయలు పట్టాలి మాకు కూర కరుపుతో. అయితే మాకు ₹1000 ఇస్తానని ఆ వేలు కూడా మాకు అకౌంట్లలో లేదు. పిల్లలకు కూడా ఇల్లు కానీ ఇచ్చేది లేదు. అన్ని కూరగాయలు పప్పులకు అన్నిటికీ రేట్లు ఉన్నాయి. పెట్టుడు మాత్రం అంతానం తక్కువ రేటు పెరిగిందని అన్ని క్వాలిటీగా వెళ్ళంటారు. జీతం ఇవ్వకుండా మేము పెడతాం. మా కూరరికంలో ఇంకా కానీ మేము డెవలప్ అయ్యేది. ఏమో కేసీఆర్ అయితే తెలంగాణ అయితే మంచిగా చేస్తాడు. మేము బాగుంటా మంచిగా పిల్లలకు పెడుతున్నాం. పెడితే మాకు కేరళలో మేము చేసిన డిమాండ్ కు మాకు 10,000 జీతం ఇస్తే అన్ని లాగా చెప్తే మేము అంతే మేము తులుపుకొని వెళ్ళిపోతాం. పొట్టను తినలేక వాళ్ళు ఎంతో అవస్థల పడడం తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది నీకు కూడా తెలుసు. కేసీఆర్ తెలంగాణ వస్తే అన్ని ఇంటికొక ఉద్యోగం అన్నావు, 3 ఎకరాల భూమి అన్నావు. ఇటువంటి ఎన్నో అక్కరకు రాని హామీలు ఎన్నో ఇచ్చి ఉన్న ఉద్యోగాలు ఇంటికొక ఉద్యోగం అన్నటువంటి సన్నాసివి నువ్వు. ఇంటికొక ఉద్యోగం కాదు కదా, ఉన్న ఉద్యోగాలను పీకేసే ప్రయత్నం నువ్వు ఈరోజు చేస్తూ ఉన్నావు. రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మిమ్మల్ని వీళ్ళు మధ్యాహ్న భోజన పథకం కింద ఏమడిగిండ్రండి? చిన్న చిన్న కోరికలు అడిగిన వాళ్ళను. ఇప్పుడు తీసుకునే జీతం ఎంత, ఒక్కొక్కరు వీళ్ళకి ఎంత, ఎంకెంత, మీరు తక్కువ తీసుకోండి, వీళ్ళకి జీతాలు పెంచండి. వీళ్ళకి జీతాలు పెంచకుండా మధ్యాహ్న భోజనానికి వాళ్ళకు సరైన డబ్బులు విడుదల చేయకుండా మీరు ఇష్టారీతిగా అసలు ఉద్యోగులను మీరు చిన్న చూపు చూస్తూ మరి మీరేమో పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటూ
కుత్బులాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలో సూపర్ మ్యాక్స్ బ్లేడ్ల కంపెనీ వారు గత కొన్ని నెలలుగా ఉద్యోగస్తులు ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా కుత్బులాపూర్ నియోజకవర్గం సీనియర్ సిపిఎం మండల కార్యదర్శి కీలుకాని లక్ష్మణ ధర్నాలో పాల్గొని వారికి సిపిఎం పార్టీ తరపున సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు తక్షణమే చెల్లించాల్సిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎం కార్యదర్శి కీలుకాని లక్ష్మణ మాట్లాడుతూ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. స్థానిక ఎమ్మెల్యే గత కొన్ని నెలలుగా ఉద్యోగులు పడుతున్నటువంటి కష్టాలు కనపడడం లేదా అని ప్రశ్నించారు. పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి టోపాస్ సూపర్ మ్యాక్స్ కార్మికులను సంబంధించినటువంటి యాజమాన్యం ఎటువంటి నష్టాలు లేకున్నా, అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేకున్నా, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పనులను ఆపివేయడం అనేదే చట్టరీత్యా నేరం. ఇది నేరం. వెంటనే కార్మికులకు న్యాయం చేయండి అని స్థానిక శాసనసభ్యులకు, స్థానిక కార్మిక శాఖ మంత్రికి, అదేవిధంగా కార్మిక శాఖ అధికారులకు గత 16 నెలల నుంచి కార్మికులు మొరబెట్టుకున్నా కానీ ఎటువంటి సమస్య పరిష్కారం కావట్లేదు. ఆశా కార్యకర్తలు నిరవధిక సమ్మె ఉధృతం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఫిక్స్డ్ వేతనం చెల్లించాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగిత్యాల జిల్లా కోరుట్లలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభం. తెలంగాణ రాష్ట్రం వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసిందన్న మంత్రి హరీష్ రావు. సూర్యాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం. సీఎం కేసీఆర్ మానవీయ పాలనకు నిదర్శనం సీఎం బ్రేక్ఫాస్ట్ పథకమన్న మంత్రి జగదీష్ రెడ్డి. నారాయణపేట నియోజకవర్గంలో సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం ప్రారంభం. విద్యార్థులలో పౌష్టికాహార లోపానికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రారంభించారన్న ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొన్న ఏపీ సీఎం జగన్. జాతీయ విధానం మరియు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం తీసుకున్న చర్యలపై వివరణ. ఇవే బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.